తక్కువ సమయంలో ఎక్కువ అవగాహన చేసినారనేది నాకు తెలిసింది. ఎందుకంటే ఈ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ జాగ్రత్తలు, వాళ్ళు ఎలా జీవితంలో ఎలా ముందుకు పోవాలా అనే విషయం పైన చక్కగా అవేర్నెస్ ఇచ్చారు. అభయ భవిత ప్రోగ్రాం వల్ల పిల్లలకి చాలా చక్కగా వివరించారు. సమాజంలో బాధితులు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యలను వివరించారు. దానికి కూడా ఏమైనా కావచ్చు, వాటికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొనేటప్పుడు తల్లిదండ్రులకు వివరించి తర్వాత పాఠశాలకు వచ్చే విద్యార్థులను అయితే తెలుగు వారికి లేదంటే ఉపాధ్యాయులు తమ సమస్యలను తెలియజేసి వాళ్ళ సమస్యను పరిష్కరించారు. పిల్లలు ఎట్లా రక్షణగా ఉండాలి, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరు మనం చూసి ఫోటో తీస్తున్నారు, ఎలా ఉండాలి అనే దాని గురించి మనం బాగా చక్కగా వివరించారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఇప్పుడు చాలా మంది మన కాలేజ్ నుంచే ఆటోలలో నడుచుకుంటూ వెళ్తుంటారు. ఎవరో ఒకటి వచ్చి ఏదో ఒకటి అంటారు, మనం కూడా కోపంగానే ఫీల్ అవుతాము. తర్వాత వాళ్ళని ఎదుర్కోవాలి కదా. చాలా మంది భయపడతారు, ఏడుస్తారు. అట్లాగన్నీ కాకుండా చాలా జాగ్రత్తగా ఉండి ఎదుర్కోవాలి. ఆడపిల్లల రక్షణ కోసం పరిశీలనలు చెప్పారు. హెల్ప్ లైన్ నెంబర్ 1001098. ఏది ఇచ్చినా కానీ ఫోన్లో అనవసరమైనటువంటి లింకులు పెడతారు. ఈ లింకులు ప్రెస్ చేస్తే మీకు 1000 రూపాయలు వస్తుంది, మీకు 500 రూపాయలు వస్తుంది. మనకు మనిషి ఆశకి 500 వస్తుందా అనే ఉద్దేశంతో మనం ఏం చేస్తాము, ఆ లింకుని ప్రెస్ చేస్తాం, టచ్ చేస్తాం. దానివల్ల మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు పోవచ్చు, మన ఫోన్లో స్టోర్ చేస్తున్నటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటుంది. జాగ్రత్తగా ఇలా ఉంది అని చెప్తారు, అవునా కదా? సో మన టెక్నాలజీని మిస్యూజ్ చేసుకోకండి. ఎంత అవసరమో అంత వాడుకుంటే మంచిది. ముఖ్యంగా ఆడపిల్లలు భద్రంగా ఉండాల్సిన సమయం ఇది. సమయం అని కాదు, భద్రంగా ఉండాల్సిన ఏజ్ ఇది. చిన్నపిల్లలు 3 ఏళ్ళ హాస్పిటల్లో మనం విన్నాను మాటలు వింటున్నాం. 3 years బేబీని మనం వింటున్నాం, అవునా కదా? సో మీరందరూ కూడా భద్రంగా ఉండండి. వాళ్ళు చెప్పిన ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్త ఉండాలని అనుకుంటున్నాను. విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళ నుండి ఎలా రక్షించుకోవాలి, మనం ఎలా కాపాడుకోవాలి, మనం ఏ విధంగా ఉండాలి, బయట జరిగే ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అనే అంశాలపైన చాలా వరకు తెలిసి ఉంటాయి. మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్తో